ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే మస్తు బిందాసుకున్నా. ఏంది ఇలా వీడియో అని అందరూ ఎదురు చూస్తున్నారా? చూడండి ఇలా ఏం చేస్తున్నానంటే వంట చేస్తున్నావా? ఇది చెప్పనికనా ఇట్లా వచ్చినావా అని అనుకుంటారా? ఏం పర్షన్ కాకుండా వంటనే కాదు జర మజా కూడా చేసుకుందాం అన్నట్టు. ఏం లేదు, ఏం కూర వండుతున్నా అంటున్నారు. ఆలుగడ్డ అట్టిపండు కూర వండుతున్నా. అరే మీ చక్కగా విన్నారు, ఆలుగడ్డ కూరలా అట్టిపండు వేసి వండుతున్నట్టు. సరేనా? సరే అయ్యా, ఫస్ట్ అయితే నూనె పోసుకున్నా, బగోన పెట్టి ఉల్లిగడ్డ వేసేస్తా. ఉల్లిగడ్డ వేసి అబ్బో నీరు దిగుతుందబ్బా. ఎట్లా చేస్తారో అబ్బా వంటలు రోజు కదా. సరిగా ఇట్లా భర్త పట్టు. ఏం కనిపిస్తుంది? నా ముఖమే కనిపిస్తుంది, బగోన కనిపిస్తుందా, నూనె కనిపిస్తుందా? ఏమంటారు? అంతేనా? ఇక బగోనని కాదు, నన్నే చూడాలి. అందుకనే నేను పెట్టుకున్నా. మీ కూర కాదంటే యూట్యూబ్లో ఏది వచ్చినా కూరనే వస్తుంది. మీరు ఆలుగడ్డ కూర ఎట్లా ఉండాలి, ఆలుగడ్డ కూరలో అట్టిపండు ఎట్లా వేయాలి అని చెప్పి. ఆ ఊళ్ళో అట్టిపండ్లు ఉన్నాయా? అరే స్వీటమ్మా, అట్టిపండ్లు ఉన్నాయారా? లేవా? అయ్యో అట్టిపండ్లు లేవంట. సరే మరి ఏం చేద్దాం? మామిడి పండు ఉంది, మామిడి పండు ఇద్దాం. మంచిగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కూర. అయ్యో ముచ్చట మర్చిపోయినా, గియాల ఒక చిట్టి తల్లి పుట్టినరోజు ఉంది, చెప్పుకుందామా? నందిని, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నందిని తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో మరెన్నో జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అబ్బా మీరందరూ కూడా చిట్టి తల్లిని దీవించండి. ఎందుకంటే మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉన్నత స్థానంకి పోవాలి, మంచి చదువు చదువుకొని డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో కావాలని నేనైతే కోరుకుంటున్నా. మీరు కూడా చిట్టి తల్లిని అందరూ ఆశీర్వదించండి, దీవించండి. నందిని పుట్టినరోజు శుభాకాంక్షలు. మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ జరగా కామెంట్ పెట్టుండి చిట్టి తల్లి గురించి, సరేనా? ఇక అయితే గీయాల నా కూర ఎట్లుందో కూడా పెట్టుండి. అబ్బా చూడుండి కానీ వేసుకొని తినొద్దు. మళ్ళీ తిన్న నుంచి యోగా కూడా తొక్క అక్క చెప్పింది, ఆంటీ చెప్పింది, మేము వండుకున్నామమ్మ. పొద్దుగా లేచి నుంచి మేము బాత్రూంలో జరిగిన బాత్రూమ్కి వెళ్ళి బయటికి రాదంటే కానీ నాకే సంబంధం లేదు, అస్సలు సంబంధం లేదు. నేను వండుతుంటా, నా వంట నా ఇష్టం, నా ఇంట్లో నా వంట నా ఇష్టము. తింటాము, పడేసుకుంటాం నచ్చకపోతే. మీరు వండుకోండి, మీరు తినుండని నేను చెప్తలే. జర నా మాటల కోసమే నా వీడియో చూడండి అని చెప్తున్నా. ఏమంటారు? గట్లని. సరే చూసిరు కదా మామిడి పండు గిట్లుంటుంది. అయ్యో మామిడి పండు మేము ఎప్పుడు చూడలేదా, నువ్వే చూపిస్తున్నావు మామిడి పండు అని అంటారా? కాదుల్లా, నేను అనేది ఏంటంటే ఈ మామిడి పండు వచ్చి మా తోటల అయ్యో మా శిలకల వండినాయి, మా చెట్టుకు కాసినాయి. కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే గడికెళ్ళి తెచ్చుకున్నాము. ఊరికి వెళ్ళి పంపించిండ్రు, మాకు పంపించారు కదా, తెచ్చుకున్నాము. మా చెట్టు కాయలు అయితే మస్తు కమ్మగా ఉంటాయి. చెట్టు మీద మక్కిన పండ్లవ్వా మస్తు కమ్మగా ఉంటాయి, తీయగా ఉంటాయి. అందుకని ఆడికెళ్ళి తెచ్చుకున్నాము. కూరలు వేస్తే కూడా తీయ కమ్మగా ఉంటుందమ్మా. కారంగా తీయగా ఫుల్లగా సేసేదిగా అయ్యో మస్తు రకాలుగా ఉంటుంది. ఇక మీరు ఏమంటారా? అదేనవ్వా ఉగాదికి పచ్చడి తాగుతారు చూస్తావా? గట్లనే ఇక చెడ్డు రుచులక 6 రకాలన్నీ కూరలనే ఉంటాయి మనకు. ఇక చూడండి, తినుండి బాత్రూంలో జొర్రుండి. ఎందుకంటే బాత్రూమ్ ఖాళీ ఉండొద్దబ్బా. నేను నన్ను అడిగితే ఇట్లాంటి వంట తింటే బాత్రూమ్ అయితే ఖాళీగానే ఉండదు. సరే మరి ఏంటి ఊకే కూర వండుతున్నావు, శుద్ధులే చెప్తున్నావు, ఏం పని లేదా? మా ఇంట్లో మేము వండుకోమా, మేము తినమా? వయవ్వ వచ్చిందవ్వ వయ్యారి, రోజు ఇది వండుతూనే మేము తింటాము, అవి నేర్చుకోని అనుకుంటున్నారా? లేదవ్వో, తప్పుగా అనుకున్నారు, చాలా తప్పుగా అనుకున్నారు. పప్పుల కాలేసిండ్రు. అరే పప్పుల కాదు, ఆలుగడ్డ కూరల కాలేసిండ్రు. సరే ఆలుగడ్డ మామిడి పండు కూరల కాలేసిండ్రు. ఇక నేనైతే ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఏం లేదులా, ఆ పక్కింట్లో పుల్లమ్మ ఉంటుంది కదా, ఇంకా పుల్లమ్మ మన కాశీకి పోయింది. కాశీకి పోయినాక దాని బుద్ధి ఏంటి తెలుసా? కాశీకి పోయినా కానీ గోషిలా పెట్టుకున్న పాపాలు పోతాయా? పోవు. దాని బుద్ధి కూడా మారుతుంది అనుకుంటున్నావు? మారదు. అది ఆడికి పోయి కూడా వాడట్లా వీడిట్లా ఉంచుకున్నాడు ఇస్తలేడు, పెంచుకున్నాడు ఇస్తలేడు, చేసుకున్నాడు ఇస్తలేడు అని ఒకటే తిట్టుడు. దీనమ్మ బాత్రూంలో తిట్టుడే, పైకల్లా తిట్టుడే, బెడ్రూమ్లో తిట్టుడే, ఏడ చూసి తిట్టుడే. దీన్నోరికే తీరాము ఉండదవ్వా. దీనమ్మా నీ బతుకోరికి ఇరాము ఉండదవ్వా. వాడట్లా వేయండు, వీడిట్లా వేయండు. ఇది ఇంటికాడ ఉంటే కూడా ఏం పని తెలుసా? ఇక బయట కూర్చుంటుందవ్వా, ఏం పని చేయదు. అది ఏం పని చేయదు. మా ఇండ్లలోకి వస్తుంది. అవ్వాగిత కూర అంటే వేస్తాము,
ఒకరింటికి పోయి బువ్వ అడుక్కుంటుంది, తింటుంది, ఇక అరుగు మీద కూర్చుంటుంది. వాడు ఎవడిచ్చిపాయే, వారింటికి ఎవడిచ్చిపాయే, వీరింటికి ఎవడిచ్చిపాయే, అయ్యో వాడు మొగడా, రంకు మొగడా, ఉంచుకున్న మిండగాడ. ఇది ఇదే శుద్ధి, ఏం పని పాట ఉండదు. ఏడికి పోయినా యాత్రలు పోయినా అదే పని. దాని ముఖంలో చెప్పు. యాత్రలు పోయినా దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడని శుద్ధని ఏది ఉండదు అవ్వ. భక్తి ఉండదు, ఏం పాడు ఉండదు. దేవుడు అంటే భయం లేదు, పాడు లేదు దానికి. ఎప్పటికీ ఎవ్వరి మీద పడితే అన్ని మీద ఏడ్చుడు. వాడు ఇట్లా చేసిండు, వీడు ఇట్లా చేసిండు, వాడు నాకు పెడతలేడు, వీడు నాకు పెడతలేడు, నేనే అందరిని కూర్చోబెట్టి ఆ పింఛన్ పైసలతోనే పింఛన్ అవో నాకు అర్థం కాదు. పింఛన్ ఎంత వస్తుంది అవ్వ? 2000 రూపాయలు వస్తుంది. ఇంకా 2000తోటి ఇది వచ్చిన చుట్టాల కొండి పెట్టబట్టే తినబట్టే అంటారా? బద్మాష్ మాటలు దానివి, అన్ని బద్మాష్ మాటలే, అన్ని లేకి మాటలే. వయమ్మ మళ్ళీ అంటది, వయమ్మ నాకు ఊర్లాగా అంతుంది ఇంతుంది, నేను మిత్తిలకి ఇచ్చుకున్నా, వయమ్మ నా మిత్తిలే లక్షల్లో వస్తాయి అని ఒకటే బొంకు మాటలా. దీని మాటలకైతే అంతు లేదు. అబ్బో కొత్తోళ్ళు ఎవరైనా చూసిరంటే దీన్ని, మా ఆడకట్టుకు ఎవరైనా వచ్చి కొత్తోళ్ళు వచ్చిరంటే దీన్ని చూస్తే, దీని మాటలు చూస్తే అబ్బో ఎంతగానో ఉన్నది అవ్వ, ఇది గింత మాట్లాడుతుంది, లక్షలు ఉన్నాయంటే కిరాయిలలో పడి వస్తుంది, గడగిడ అరక తింటుంది. మరేంది మళ్ళా ఎవడన్నా పైసలు ఇస్తూ కూడా సిగ్గు లేకుండా తీసుకొని వాడుతుంది. మళ్ళా ఏం చెప్తుంది, ఓ నాకేంది, నాకు పింఛన్ వస్తుంది, నాకు ఇల్లులు ఉన్నాయి, నాకు వాకిళ్ళు ఉన్నాయి, అయ్యో అన్నీ ఉన్నాయి, గా బాత్రూమ్ నా మొగడే, గీ బాత్రూమ్ కడిగేది నా మొగడే అని ఏందేందో అమ్మ 7000 బూతులేనమ్మా. దాని నోరు గబ్బు నోరు. పొద్దుగాలు లేస్తే పళ్ళు కూడా తోమదు. పొద్దుగాలు లేచి నుంచి ఎవరినో ఒకరిని సాపిస్తూనే ఉంటుంది. ఆడోళ్ళు లేదు, మొగోళ్ళు లేదు, ఎవ్వరు లేదు, చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరిని చూస్తే వానికి ఇవాళ రంకులు అంట కడితేనే ఉంటుంది. ఇక ఊసుంటుంది అరుగుల మీద. ఇది ఊసున్నప్పుడు ఎవడన్నా అంటే భయం. ఇక రోడ్డు మీద ఇక పోయిందంటే కథం, అయ్యో ఈ చీర ఎట్లా కట్టిందవ్వా, జాకెట్ ఎట్లా వేసిందవ్వో, దీని చీరను చూసి ఇట్లా నా అవ్వా, అందుకే ఆడొస్తాడేమో ఈడొస్తాడేమో, ఇది వీనిసి పెట్టి మొగనిసి పెట్టి పోతుంది, మొగడిని పెళ్ళ. ఇక ఇదే ముచ్చట్లవ్వా, ఎప్పుడు చూస్తే ఇదే ముచ్చట్లు. యాత్ర వేని ఇదే ముచ్చట్లు. 7 తిట్టుడు వ్యవహారమే. దీనికైతే బాగా పేరు మోసిపోయింది అసలు. ఇక మామూలుగా కాదు, ఫస్ట్ అందరూ అన్నుడే దీన్ని. బేవర్సిది ఇది చెత్త మొక్కంది, చెత్త ముండాని, ముసలిది అవుతుంది, సిగ్గుశరం లేదు. పూరలకు చిన్న పూరలకు రంకులు అంట కడుతుంది. దీని కళ్ళలో పట్టేవాళ్ళందరూ రంకులేనమ్మా. ఇది మటుకు పెద్ద పతివ్రత అని చెప్తుంది, ఇదే పెద్ద బోకుముండ, అందుకని అందరు రంకులు అంట కడుతుంది. రంకు నేర్చినమ్మ బొంకు నేర్వదా అని అసంటాడిది కాబట్టి అందరూ గట్లనే మాట్లాడుతుంది. అయ్యో రామ, చూడండి కూర అవుతుంది కానీ మీకు ఏం చెప్తున్నా, ఏం వేసినా కూడా చెప్పలేదు అవ్వ. ఇక అప్పుడే టమాటాలు వేస్తున్నాను, ఆలుగడ్డలు వేసిన నూనె సుక్క పోసిన, ఉల్లిగడ్డలు గోలిచ్చినాక ఆలుగడ్డలు వేసి గిన్నె నీళ్ళు పోసినాక టమాటాలు వేసిన. ఇక జరసేపు అయినాక ఏం చేస్తానంటే ఇక అయిపోయింది. దించే ముందు ఏం చేస్తానంటే ఈ పండు ఉంటుంది కదా, పండు ఇట్లా పిసికేసి పోస్తా. అలా పోస్తే కమ్మకమ్మగా చెప్పాను కదా, తీయగా పుల్లగా చేసేదిగా అట్లా రకరకాలుగా ఉంటుంది అన్నట్టు. ఇక దిన నుంచి మీకు బాత్రూమ్లకి ఇంట్లోకి గుడగుడ ఒకటే కడుపులో గుడగుడ పెట్టాలి, ఇక బాత్రూమ్ కురకాలి, గుడగుడ పెట్టాలి, ఇక బాత్రూమ్ కురకాలి. ఇక ఇదే అన్నట్టు. ఇక కూర అయితే అవుతుంది కమ్మగా. ఇక మీరు వండుకోండి, తినండి అయితే నేను చెప్పాను అవ్వ ముచ్చట. మళ్ళీ వండుకొని తిని ఇక ఆమె చెప్పింది అవ్వ గుడగుడ పచ్చడా అంటే చెప్పింది, మేము వండుకున్నాము, ఇట్లా అయింది గట్లా అయిందంటే నాకు సంబంధం లేదు. నేను ముందుగానే చెప్తున్నా, సంబంధం లేదు. నేను ఈ వంట వండుతున్నా, పుట్టిగానే మీతో మాట్లాడుకుంటా, తింటా, ఓ ముద్దకి ఇట్లా చూస్తా, నచ్చకపోతే మోర్లో పడేస్తా, అంతేగాని మిమ్మల్ని వండుకొని తిమ్మని చెప్తలేదు. అర్థమవుతుందా? పిచ్చి కామెంట్లు వచ్చి పెట్టి ఏం వంట చేస్తున్నావే, ఏం పెంట చేస్తున్నావు అంటే మూతి మీద గంట పెట్టి కాలుస్తా, బాగా కాలుస్తా, మూతి మిదితా, సురుకు అంటిస్తా మూతి ఇట్లా ముందుకు సాగాలి, ఇక ఇట్లా పంది మూతి లెక్క కావాలి. సిగ్గు లేకుండా పిచ్చి కామెంట్లు పెడితే చెప్తున్నా. సరేనా? ఏంది మరి ముచ్చట్లు? ఇంకా ఏంది ఇంక దాని గురించి దీని గురించి ఎవరి కోసం ఒకరిని తిడుతుంటే అందరూ చూస్తలేరు. మీకేమో ఎవరినో ఒకరిని తిట్టాలి, ఊకే మంచి ఇష్టం అనుకో గెటప్ వేసుకొని చూస్తారు, ఊపుకుంటారు. సపరేట్ లైకులు కొడతలేరు. లైకులు కొట్టకపోతే నాకు చేయబుద్ధి కూడా కాదు. మంచి లైకులు కొట్టుండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థమవుతుందా? పానీపూరి ఛానల్ని, షూ గప్చుప్ని 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మళ్ళీ నేను పంది మూతి పెడతాను, అలా మంచిగా ఉండదు. సరేనా? అందరు ఎట్లున్నారు? సరే మరి కూర అవుతుంది కానీ నేను కూర మొత్తం చూపిస్తే మీరు అందరూ ఈడనే చూసుకుంటూ కూర్చోవాలి. సరేనా? ఆయండి.
బాయ్ అండి, నమస్తే. వీడియో మటుకు మొత్తం చూడండి, లైక్లు కొట్టండి, కామెంట్ పెట్టండి. అక్క ఎట్లుంది, రోజు ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ స్టేషన్ వీడియోలు వస్తాయి ఇక, సరేనా? సరే మరి, ఏందవా కనిపిస్తావా? కనిపిస్తాడంటయ్యా మా చిన్ని కృష్ణుడు. హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. గోళీలు ఉన్నాయి, గోటీలు, అది గోటీలు. అవన్నీ చెప్తావా? వాళ్ళకి దెబ్బలు తల్లిని కూడా చెప్తారంట. మేము ఇక చూడు మా పిల్లలతో చూడు, అమ్మో కూర చూసిన కొడుకు ఆకలి అవుతుందంట. చూసినా ఆకలి అవుతుందంట, చూసిన అన్న కొడుకుకి కమ్మటి వాసన వస్తుంది. అది ఆకలి అవుతుంది అని చెప్తుంది కదా బిడ్డ. ముద్దు పెట్టు బిడ్డ, ఒక ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ఇచ్చి పెట్టే. మామిడికాయ ఇస్తా కానీ ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. బాయ్ చెప్పు, మన వాళ్ళకి బాయ్ చెప్పు. మంచి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని, సరేనా? బాయ్ చెప్పు. కూర మంచి కమ్మటి వాసన వస్తుంది, రస్సు అంటుంది. సరే మరి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పాలి. బాయ్ బాయ్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ కన్నయ్య, బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్.